హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మేము బాగున్నామండి. ఈరోజు వచ్చేసండి చికెన్ బిర్యానీ. ముందుగా మనం చికెన్ అనేది మ్యాగ్నేట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నామండి. వాటిలో కావాల్సినవి బిర్యానీ మసాలాలు, అలాగే ఆనియన్స్ అండి, పుదీనా, కొత్తిమీర. ముందుగా స్టవ్ అనేది ఆన్ చేసేసుకున్నానండి. డబ్బాలో పెట్టేసుకున్నాం. ఆయిల్ అనేది వేసేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ అనేవి వేసేసుకుందాం. చూసారు కదండి, ఆనియన్స్ అనేవి దోరగా ఫ్రై అయిపోయినాయి. ఫ్రై అయిపోయిన తర్వాత అలాగే బిర్యానీ మసాలాలు అనేవి కూడా వేసేసుకున్నాను. మొత్తం అంతా ఒకసారి అలా కలిపేసేసుకోనండి. ఒక 5 minutes స్పెషల్గా చేస్తాను. అదిరిపోయే స్పెషల్ పండుగ బిర్యానీ సూపర్ సూపర్. తినేద్దాం. మూత పెట్టేస్తాం. సూపర్ బిర్యానీ. చూసారు కదండి, కర్రీ అనేది 50% అనేది ఉడికింది. ఉడికిన తర్వాత అలాగే కొత్తిమీర అనేది కూడా వేసేసుకున్నాము. పుదీనా కూడా వేసుకున్నామండి. అలాగే పచ్చిమిర్చి కూడానండి ఒక 5 అనేది తీసేసుకున్నాము. అవి కూడా వేసేసుకున్నాము. అలా మొత్తం అన్ని వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసేసుకొని ఓ 5 minutes మగ్గనిద్దాం. మూత పెట్టేసి చూసారు కదండి, కర్రీ అనేది 70% అనేది ఉడికిపోయింది. మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అండి అవన్నీ వేసేసుకున్నాము. కదండి, రైస్ అనేది వేసేసుకున్నాము. రైస్ వేసేసుకున్న తర్వాత రైస్ ఎంత అయితే తీసుకున్నామో వాటి ప్రకారంగా వాటర్ అనేవి కూడా తీసేసుకున్నాము. 3 లోటాల రైస్కి 4.5 లోట వాటర్. ఏం చేస్తున్నావు అత్తయ్య? పండు మంచి ఇదిలో ఉన్నాడు. బాగా చేస్తున్నాడు. నేను చేసేదంత పండు చేసిన దాంట్లో వస్తుంది కొంచెం కూడా లేదు. ఇప్పుడు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ కర్రీలో వేసాం కొంచెం సాల్ట్. మీరు టేస్ట్కి ఎంతవరకు అయితే తినగలరో అంతవరకు అనేది వేసుకోండి. ఎందుకంటే మేము కర్రీలో వేసుకున్నాం కాబట్టి రైస్లో కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. చూసారు కదండి, ఇంకా మూత పెట్టేసేసి ఒక 15 minutes అనేది ఉడకనిద్ది. చూసారు కదండి, రైస్ అనేది బాగా ఉడికిపోయిందనమాట. అలాగే కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసేసుకుందామండి పైన. చూసారు కదండి, నెయ్యి వేసిన 5 minutes తర్వాత మొత్తం అనేది బాగా మగ్గిపోయి ఉడికిపోయినాయి కదండి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుకండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి.